ఇదిగో పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మ పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? ఇది వాడి జెండా. సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. చెప్పు. ఏంటమ్మా నువ్వేమన్నా పెద్ద లేడీ జాకి చాలన్న ఫీలింగ్ కాదురా, అంటే కాదురా మైసమ్మ. ఎక్కిచ్చాననుకో కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. నేను ఆడతాను. మా డాడీ ఎవరు తెలుసా నీకు? వెళ్ళి నీ అమ్మని అడగరా. ఎమ్మెల్యేని కాదని అలసి చేయడం ఏంటయ్యా? ఊరంతా గోలగోల. అసలు ఈ ఫుట్బాల్ మైసం ఎవరయ్యా? సార్ 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 చూడండి సార్, నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా కూడా కుమ్మేసింది సార్. హోమ్ మినిస్టర్ గారు, ఈయనేంటి ఇక్కడ? ఎంత బలిపే నీకు? నా తమ్ముడిని సెల్లేస్తావా? తీవే బయటికి. కుదరదు. నేనెవరో తెలుసా? జడ్పీ చైర్మన్ ని నరికేస్తా. నువ్వెవడైతే నాకేంట్రా? నీ అబ్బ సాలే. నాతో పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. ఏం చూసుకున్నా నీకు పొగరు? ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా? నువ్వు పోలీసుని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను. ఇది మా డాడీని కూడా కుమ్మేస్తుందంటరా. మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా? నీలాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయమన్నాడు రా. నేను చేసింది తప్పా సార్? సార్ ఒక్క నిమిషం సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు సార్. కంగ్రాట్స్ మైసమ్మ. ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు. రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. వినిపించిందా సార్? ఎందుకు వినిపించదు? ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, మన హోమ్ మినిస్టర్ గారికి. పొద్దున జరిగిన ఇన్సిడెంట్ కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్ చేయమన్నారు. ఏంటిది? గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్. 11,000 హత్యలు, 25,000 ఆత్మహత్యలు, 33,000 మానభంగాలు, 20,000 డౌరీ హత్యలు, 800 దోపిడీ కేసులు, 30,000 దొంగతనాలు. వీటిల్లో చార్జ్ షీట్ ఫైల్ చేసింది 60,000 మందికి పైనే, కానీ శిక్ష పడింది 4,000 మందికి మాత్రమే. ఏంటయ్యా ప్రతిపక్ష వాళ్ళ నిలదీస్తావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కోకా యాక్ట్ తీసుకురావాలి. కోకలు పంచలు ఏమిటయ్యా? కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్.
ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గూండాల్ని రౌడీల్ని 6 months నాన్ అవైలబుల్ వారెంట్ పై లోపల పడే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అలా చేస్తే నీకు కావాల్సిన వాడు, నాకు కావాల్సిన వాడు, మన పార్టీకి కావాల్సిన వాడు, అపోజిషన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, నిన్న కాకపోతే వచ్చిన రంగుల దిక్కుమాల పార్టీ వాళ్ళు హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఈ కోక నా పేకను చుట్టుకునేలా ఉంది. నా వల్ల కాదు, ఈ సంతకం నేను పెట్టలేదు. చూడండి సీఎం గారు, మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం రౌడీజాన్ని ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మర్డర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, మన పక్కింట్లోనే ఉంటాడు. నమస్కారం అంటూ తేనేటి విందులకు, సలాం అలైకుం అంటూ ఇఫ్తార్ విందులకు మనతో పాటే వస్తాడు. ఇవన్నీ చూస్తూ సీఎం సీట్లో మీరు, హెచ్ఎం సీట్లో నేను ఉండాలనుకుంటున్నారా? సిగ్గుపడాలి సార్. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఈ ఆర్డినెన్స్ ఇమిడియట్ గా పాస్ చేస్తారా, నన్ను రాజీనామా చేయమంటారా? ఏమిటో మాట్లాడితే రాజీనామా అంటావు? ఒకసారి ఆలోచించు. ఇది ఒక్క వల్ల పని కాదు. ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడు పాస్ అవ్వనివ్వడు. ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు, కానీ మీరు ముందు సంతకం పెట్టండి. దీనిపై 6 నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు. నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరి పారేయడానికి. సో ప్లీజ్ జస్ట్ సైన్ ఇట్. ఉండవయ్యా స్వామి, అరే ఉండమంటుంటే. ఇది సీఎం ఆఫీస్ లో ఉందా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలడింది. బొంగరాల గంగరాజులు పేరు పెట్టుకున్నందుకు నన్ను బొంగరంలో ఆడుకుంటున్నావు కదా. ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు. 2 గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్. డయేరియా అని చెప్పు. అది ఇందాక చెప్పాం కదా సార్. అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయిందని చెప్పు. అలాగే సార్. ఇక నా వల్ల కాదు సూర్య. ఓ పక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మా బావులు, బావమరుదులు, మా వాళ్ళ లోపల ఇస్తామని ఫోన్లు. ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు. లేపేయడానికి బయట ఎవరున్నారు సార్? అందరూ జైల్లో ఉంటాను. జోకులా? పోలీసులకు అది కావాలి ఇది కావాలని కోర్టు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు జైళ్ళని రౌడీలతో నింపేశావు. వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ తికాడలేదు. వీటన్నింటికి డబ్బెక్కడికి తెమ్మంటావో అది చెప్పు. ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్. 15 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఈరోజు సిటీలో ఇతనికి 6 బిల్డింగ్లు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇతను శంకర్మూర్తి అనే బినామీ పేరు మీద 2 రిసార్ట్స్, ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు. ఇతను డిఎన్కే. ఇతను చెయ్యని వ్యాపారం లేదు. హోటల్స్, క్లబ్స్, పబ్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, టెలి నెట్వర్క్లు, లైట్స్, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులున్నాయి. వీళ్ళందరికీ బినామీ ఆస్తులు నీకెలా తెలుసయ్యా? ఈయన మిస్టర్ సాంబశివరావు, యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీ. ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అక్కర్లేదు సూర్య, నేను సంతకం పెట్టను. నువ్వు రాజీనామా చేస్తే సరే. ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈ ఆర్డర్స్ పాస్ అయితే నా కాల్ చేసి గట్టిపడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. 20 ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో 1000 ఎకరాల భూమి అవేవో తక్కువ ధరకు వస్తే కొన్నానయ్యా. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా? ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా. ఆ ఫైల్ పూసే. కానీ నాకు Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పోయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? నీకు మొక్క కుర్రో కుర్రో దొరికేది.
ఆ ఫోన్ లోంచి చేస్తే ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల ఫోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రామంటూ లైన్ లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు కుర్రా. నేను పిడకల పెంటాయి ధోరణి. సార్ పెంట ఎదురు లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగినాడు. సో వీ కెన్ లీవ్ సర్, ప్లీజ్ లెట్స్ గో. ఏంటయ్యా ఇది? భీమా పురుగులా? ఇష్టమైతే తీసుకెళ్ళాలి, లేదా పోండి. నువ్వేంటయ్యా మధ్యలో? పురుగుల బియ్యం అమ్ముతావురా? కనెక్షన్ కట్. చెప్పయ్యా. పోలీసులు రెడీకి వచ్చారు సార్. సరే వాళ్ళకి ఫోన్ ఇవ్వు. సార్, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. హలో, మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు? హోమ్ మినిస్టర్ గారు సార్. ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పనేంటి? అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి. ఎస్ సార్. ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా. ఇమ్మీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను. సరే, నేను ట్రై చేస్తా. ప్లీజ్, మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడున్నారని నాకు తెలుసు. కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు. మీకు కావాల్సిందేమిటో, మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం. దయచేసి దారివ్వండి. తప్పుకోండి. తప్పకండి, తప్పకండి. కమాన్, రికార్డ్ ఎవ్రీథింగ్. చూడండి, స్టేట్ మొత్తం రేషన్ షాపులకు సప్లై చేస్తామని ఎఫ్సిఐ దగ్గర కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేయటం, అందులో కనీసం 10% కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయటం. నైఫ్, పసిపిల్లలు తాగే పాల పౌడర్ లో కలపడానికి పిండి. సార్, ఇది చూడండి. వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్. పంచదారలో కలపడానికి బొంబాయి రవ్వ. టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు. పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని వదిలిపెట్టడం లేదు. సీజ్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఏ హోమ్ మినిస్టర్ చేయని పని మీరు చేస్తున్నారు? అంటే పబ్లిసిటీ కోసమా? కాదు, మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడిచేయడమే మా డ్యూటీ. మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా? ఆపిస్తాను. వాళ్ళు ఆపేంత వరకు నేను మీ ఆపను. డిపార్ట్మెంట్ వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా? లుక్, సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ ఉంది. దోపిడీ, మర్డర్, మానభంగం వీటికన్నా 1000 రెట్లు ఎక్కువ ఈ కల్తీ. పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం అక్కడ కూడా కల్తీ. ఇలా ప్రతి నిత్యావసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే ఐ డోంట్ స్పేర్. అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా? డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలీదా? వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? డిఎన్కే కాదు, వాడు అబ్బైనా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం, అధికార బలం, ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్. ఇది డిఎన్కే మీరు ఇచ్చే వార్నింగ్? ఇట్స్ నాట్ మై వార్నింగ్, ఇట్స్ మై ఆర్డర్.
మంత్రులు మినిస్టర్లని బిల్డప్లు సిగ్గులేదు. ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి ఎడం చేతిలోకి సీఎం ని కుడి చేతిలోకి రాష్ట్రాన్ని తీసుకొని మనందరినీ ఫుట్బాల్ చూస్తూ దద్దమ్మల్లా కూర్చుంటారా? పిడికెల పెంట లైన్ లో ఉన్నా. మీరు రాజీనామా చేయండి. గవర్నమెంట్ ఎలా అయ్యో బాబోయ్, రాజీనామానా? నేను ఇంకా కలెక్షన్ మొదలట్లేదు. కలెక్షన్ ఏంట్రా? ఇప్పటి వరకు మీరందరూ జనాల దగ్గర దోచుకుని నా దగ్గర దాచుకున్న కోట్ల డబ్బు వాడు దోచుకుపోయాడు. అంటే మా డబ్బంతా పోయిందా? లేకపోతే నాదిపోతుందా? పోయి ఈ గోకుడేదో ఆ సీఎం ని గోకు. బంగిరాల గంగరాజు, ఒకే మాట చెప్తున్నాను, ఉంటే వాడైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. ఎవరి కావాలో తెలుసుకో.